వెల్కమ్ టు శ్రీమాల కిచెన్. ఈరోజు చిక్కుడుగాయ టమాటా కర్రీ తయారు చేద్దాం. చిక్కుడుగాయను కొంతమంది ఉడకబెట్టి వంపేస్తారండి. అలా వంపొద్దు, విటమిన్ అంతా వెళ్ళిపోతుంది. డైరెక్ట్గానే మగ్గనివ్వాలి, మంచి టేస్ట్ అవుతుందండి. 3 పావుల ఆయిల్ అండి. దీంతో 3 పావుల ఆయిల్ వేసుకోవాలి. మీరు నా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, కామెంట్స్ చేయండి. 1/2 టీ స్పూను ఆవాలు, 1/2 స్పూను జీలకర్ర, మెంతులు వేస్తున్నా. 1/2 స్పూను జీలకర్ర, ఒక్క పచ్చిమిర్చి అండి, ఒక ఆనియన్ వేసి మంచిగా వేగనివ్వాలి. సగం స్పూను పసుపు అండి వేసి మంచిగా వేగనివ్వాలి. 3 టమాటాలు అండి, ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం సేపు మూత పెట్టి ఉంచుదాం, ఒక 5 మినిట్స్ అండి. మూత పెట్టి మగ్గనివ్వాలి. టమాటా మెత్తబడేలాగా చూసుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూస్తున్నా. చూడండి, టమాటా అంతా మెత్తగా అయిపోయింది. టమాటా ఇలా అంతా జ్యూసీగా కావాలండి, మెత్తగా అయిపోతే మంచి టేస్ట్ అవుతుంది. ఇప్పుడు నేను ఒక 1/2 కేజీ చిక్కుడుగాయ ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. 1 స్పూను సాల్ట్, ఒక స్పూన్ సగం అండి సాల్ట్ వేసి మంచిగా కలపాలి. ఈ సాల్ట్ వేయడం వల్ల ముక్కకి మంచిగా పడుతుందండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడకనిద్దాం. సన్నని మంట పైనే ఉడకనివ్వాలండి. చూడండి, మగ్గిపోయింది. చిక్కుడుగాయ అంతా మగ్గింది మెత్తగా. చూడండి, మెత్తగా మగ్గి. ఒక 1/2 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూను కారం వేసి మంచిగా కలపాలి. 1 స్పూను ధనియాల పౌడర్, కొంచెం కొత్తిమీర ఆకు వేసి మంచిగా కలపాలి. ఇది డైరెక్ట్గా ఉడికియడం వల్ల మంచి టేస్ట్ అవుతుందండి. చిక్కుడుగాయ ఉడకబెట్టి వంపిపోయడం వల్ల టేస్ట్ ఉండదు అంతగానం. ఇలా వేయండి ఒకసారి మీరు. కొన్ని వాటర్ వేద్దాం, 1 టీ గ్లాస్ అండి. టీ గ్లాస్ వాటర్ వేసి మంచిగా ఉడకనివ్వాలి. సన్నని మంట పైన పెట్టండి, ఫుల్గా పెడితే మాడిపోతుంది. ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడకనిద్దాం. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత తీసి చూస్తున్నా. చూడండి, ఉడికిపోయింది. కర్రీ రెడీ అయిందండి. కర్రీ రెడీ అయిపోయింది. మరి కాస్త కొత్తిమీర ఆకు వేసి దించేద్దాం. అంతే, రెడీ. చిక్కుడుగాయ టమాటా కర్రీ రెడీ అయిందండి. మీరు కూడా ఇలా ఒకసారి చేసి ఎలా టేస్ట్ ఉందో చెప్పండి నాకు కామెంట్ సెక్షన్లో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ.